బొటాక్స్ ఫిల్లర్సే కాకుండా ఇంకా అడ్వాన్స్డ్ ఏమైనా దీంట్లో ట్రీట్మెంట్స్ ఉన్నాయా? అన్ని ట్రీట్మెంట్స్ కూడా బేసిక్గా బయో హ్యాకింగ్ అంటాం ఇప్పుడు దాన్ని. చాలా వరకు మన లైఫ్ స్టైల్ రీసెట్టింగ్ చేయాల్సి వస్తుంది. అంటే ఇప్పుడు లెట్స్ సే మీరు స్లీప్ సరిగ్గా లేదనుకోండి, స్లీప్ ఈజ్ అ సింగిల్ మోస్ట్ రీజన్ విచ్ కెన్ ఫార్వర్డ్ యువర్ ఏజింగ్ ఫాస్టర్. ఒక్క స్లీప్ ఒక్కటే తీసుకోండి, ఇన్సోమ్నియా. స్లీప్ ఏం చేస్తుందంటే స్లీప్లో మనకు బాడీలో కావాల్సిన మోస్ట్ ఆఫ్ ద రిపేర్స్ కానీ హీలింగ్ కానీ ఇన్ఫ్లమేషన్ కట్ చేసి అండ్ స్లీపింగ్లో అవుతుంది. డీప్ స్లీప్ పోతే ఆటోమేటిక్గా మీకు బాడీలో టాక్సిన్స్ అక్యుములేట్ అయిపోతాయి, బాడీ డీప్ రిపేర్స్ అవ్వవు. అంటే ఐమ్ జస్ట్ టెల్లింగ్ వన్ ఎగ్జాంపుల్. ఒక స్లీప్ని మళ్ళీ రీసెట్ చేసుకోవడానికి అంటే మనకు సర్కాడియన్ రిథమ్ ఉంటాం మనం. అంటే మార్నింగ్ 6 నుంచి నైట్ 10 వరకు మనం యాక్టివ్ ఉండాలి. 10 తర్వాత మనం షుడ్ స్లీప్. మనం డిస్టర్బ్ చేస్తుంటాం లైఫ్ స్టైల్తో కానీ లేదంటే వర్క్ షెడ్యూల్స్తో కానీ. సో ఆటోమేటిక్గా ఇట్లా ప్రతి ఫ్యాక్టర్స్ని లైఫ్ స్టైల్ని సెట్ చేసేసి దాంతోపాటు ఇప్పుడు సెల్యులర్ రీజనరేషన్ కోసం స్టెమ్ సెల్స్ అనే ట్రీట్మెంట్స్ అని వచ్చాయి, తర్వాత పెప్టైడ్స్ అనే ట్రీట్మెంట్స్ వచ్చాయి. ఇవేంటంటే బాడీని మళ్ళీ వాళ్ళ హార్మోనల్ స్టేట్ని న్యాచురల్గా మళ్ళీ వాళ్ళ ఏజ్ తగ్గట్టుగా ఉంచేసి, తర్వాత వాళ్ళ ఎక్కడైతే వీక్నెస్ ఉన్నాయో ఒరిజినల్ సెల్స్ వర్క్ చేయట్లేదంటే ఆ ఒరిజినల్ సెల్స్ని స్టెమ్ సెల్స్ లాగా వాళ్ళకి ఇంజెక్ట్ చేయడం. సో ఇప్పుడు కరెంట్ వరల్డ్లో ఉన్న మోస్ట్ లేటెస్ట్ అడ్వాన్స్మెంట్ స్టెమ్ సెల్స్ అండ్ పెప్టైడ్స్. ఈ రెండు కాంబినేషన్ కనుక చేయగలిగితే మనం ఏజింగ్ని ఫ్రమ్ ఇన్సైడ్ నుంచి మనం ప్రివెంట్ చేసుకోగలుగుతాం.